తెలంగాణకు రైతులకి నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతు భరోసా సంబంధించి 2 ఎకరాలకి ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా అకౌంట్లో జమ చేయడం జరిగింది. అయితే తెలంగాణలో ఈ అంశం పైన ఇటు బీఆర్ఎస్ పార్టీ మరియు ఇటు కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ వార్ అయితే జరుగుతూ ఉంది. మా వల్లనే మేము ప్రశ్నించడం వల్లనే ఇంత రైతు భరోసా చేస్తూ ఉన్నారు, లేకుంటే ఇంకా ఎంగనామాలు పెట్టేవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు మరి రైతులకి బాకీగా ఉన్నారు అన్నట్టు కౌంటర్ ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ అంశం గురించి మాట్లాడదాం. మహిళా రాష్ట్ర లీడర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఇంద్రశోభన్ గారు అయితే ఉన్నారు. అక్కడ ఎలా చూడొచ్చు, మీరు రైతులకి దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు, మేము అడగడం వల్లనే ఆయన తెస్తూ ఉన్నారు, ఎప్పుడు చూసినా కానీ 2 ఎకరాలకి 3 ఎకరాలకి కొంత కట్ ఆఫ్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా విమర్శలు వర్షం గుప్పిస్తూ ఉన్నారు. ఎట్లా వస్తుంది? రుణమాఫీ కింద 7,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినటువంటి దుర్మార్గుని ఏమనాలా? రైతులకి బేడీ లేచినటువంటి దుర్మార్గుని ఏమనాలా? ఇవాళ రైతుల యొక్క పంట కొనుగోలు చేసినాక డబ్బులు ఇవ్వకుండా రైస్ మిల్లుల యొక్క ఒత్తిడితోన మీరు చేసిన దానికి ఏమనాలా? తరుగు పేరుతోన అత్యధికంగా చేసినట్లు దుర్మార్గుని ఏమనాలా? వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? బీఆర్ఎస్, కేసీఆర్. మరి దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఏదో కొత్త పలుకులు పలుకుతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు అడిగినా అడగకపోయినా ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ కింద 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల రైతులకి మేము చేశాము. మరి రైతులకు తెలియదు ఎవరు ఏమి ఇచ్చారన్నది. కొనుగోలు చేస్తున్నాం, వడ్లు 48 అవర్స్లో అమౌంట్ ఇస్తున్నాం, బోనస్ 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. ఇవాళ రైతులకి సకాలంలో మీరు వడ్లు కొనుగోలు చెయ్యము, ఇంతవరకే 70 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తా, మిగతాది నాకు సంబంధం లేదంటే ఇవాళ ప్రభుత్వము రైతుల యొక్క గోడుని విని ఇవాళ ప్రభుత్వం అది కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంది. మక్కలు కనీసం గింజ కొనలే మీరు ఇప్పటివరకు, మక్కలు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఇవాళ సుప్పనారి మాటలు మాట్లాడటం గురించి వాని గురించి మాట్లాడకుండా, బీజేపీని హెచ్చరించకుండా, బీజేపీతో మాట్లాడకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి దాంట్లో ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఇంకొకటి లేదు. మాన్సూన్ మొదలైందనంటే మాన్సూన్ మొదలైనప్పుడు ఆటోమేటిక్గా ఒకరు చెప్తేనే ఇస్తుంది ప్రభుత్వము. రుణమాఫీ వాళ్ళు అడిగితే మేము చేసామా? లేదు కదా. సో బాధ్యత ప్రభుత్వం యొక్క ఇంటి పెద్ద బాధ్యతగా ముఖ్యమంత్రి గారు ఆ పని చేశారు. ఇవాళ రైతులకు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి పూర్తి చేయడంతో పాటుగా సకాలంలో రైతు బంధు పైసలు పంటకు సహాయంతో ఇవాళ ఏరువాక జరిగిన అనంతరమే ఇది ఇస్తానని చెప్పిన్నారు. దానికి సంబంధించి నిన్న 2,000 పైచిలకు నిన్న విడుదల చేశారు. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. ఇవ్వకుంటే జరగకపోతే అప్పుడు ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్షం పనిచేస్తే దానికి అందం సందం ఉంటుంది. కాబట్టి ప్రజలు మమ్మల్ని మర్చిపోతున్నారు, బీజేపీ వల్ల మాకన్నా ముందు ఉంటుందేమో అని ఆ పోటీతత్వంలో భాగంగానే రేవంత్ రెడ్డి గారి పైన కామెంట్ చేస్తారు తప్ప దీంట్లో పసలేదు. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాల వ్రతం పట్టిండు. ఎప్పుడు చూసినా కానీ ఏ సభలో చూసినా కానీ అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్తా ఉన్నారు. ఇది చేసినాం అది చేసినా అని చేసి చెప్తా ఉన్నారు. కానీ నిజాలు మాట్లాడుకుంటే చర్చకు వస్తారు అన్నట్టుగా వాళ్ళు కూడా సవాల్ విసురుతా ఉన్న పరిస్థితి. ఈ రాష్ట్రంలో రియల్ ఎవరో అందరికీ తెలుసు. రీళ్లతోన సోషల్ మీడియాతోన రాజకీయం ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా ఉన్న వాస్తవ పరిస్థితులు ఈ సమాజానికి తెలియజేయడంలో ముందు నిలబడ్డారు. మీరు చేసిందేముంది? ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నీ మామ ఇంట్లోనే పండుకున్నాడు, రమ్మను మాట్లాడు, ఎందుకు మాట్లాడతలేడు? ఫామ్ హౌస్కే పరిమితమైపోయి ఇవాళ తను యొక్క పాత్రను పోషించకుండా ప్రభుత్వ పరంగా రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి దాంట్లో మీరు ఒక మంచి ఆలోచనల విధానం అయి ఉండొచ్చు. ప్రజలకి అమలు చేసే దాంట్లో ఎక్కడ ఫెయిల్యూర్ అయితే ఇది ఇలా ఉన్నదని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే దాంట్లో మీరు ఎక్కడైనా ఏదైనా చేసి చూపించారా? ఎక్కడ ఏం లేదు. జస్ట్ ఆ ట్విట్టర్ రూపేణా సోషల్ మీడియా రూపేణా మాత్రం మీరు మాట్లాడుతున్నారు. ప్రజావేదికగా ప్రజాక్షేత్రంలో ప్రజల నుంచి వచ్చేటువంటి విన్నపాలను కనుక మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే దానికి ఒక ఫాయిదా ఉంటుంది. మిమ్మల్ని ప్రతిపక్ష నాయకులు అంటారు. లేదంటే ఇదే రకంగా బిల్లారంగాలు ఇద్దరు కూడా మీరు ఎంతసేపు మీ నాయకత్వం కోసం పోటీ పడుతున్నారు తప్ప రేవంత్ రెడ్డి గారికి మీరు ఏ కోశాన ఏ దాంట్లో కూడా మీరు సమానం కాదు, ఈక్వల్ కాదని గుర్తుపెట్టుకోవాలి. అంటే రాముడు జపం చేస్తారు, కొంతమంది శివయ్య జపం చేస్తారు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ జపం చేస్తూ ఉన్నారు. ఏ సభలో ఉన్నా కానీ కేసీఆర్ మాట లేనిది, కేసీఆర్ పేరు లేనిది ఆ సభ ప్రసంగనం కూడా ముగించట్లేదు. మరి కేసీఆర్ పేరు తీయడం వల్ల ఆయన ఏమైనా ఆయుష్ పెరుగుతుందేమో అని అనుకుంటుండా రేవంత్ రెడ్డి అన్నట్టుగా విమర్శలు ఇస్తూ ఉన్నారు కదా, దాన్ని ఎట్లా వస్తుంది? ఇప్పుడు 10 సంవత్సరాలు మీరు పాలన చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి దాన్ని ఎత్తి చూపినారు. ఎందుకంటే అప్పటి వరకే నేను పాలనలో ఉన్నా కాబట్టి. నువ్వు 10 సంవత్సరాలు పాలన చేసినప్పుడు మరి నిన్ను కాకపోతే నేను ఎవరిని రిఫర్ చేయాలి? తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రాల గురించి మాట్లాడినాం. తెలంగాణ వచ్చిన తర్వాత మరి తెలంగాణను పాలించినప్పుడు ఈ రాష్ట్రం 4 తెరలు చేస్తే, ఈ రాష్ట్రం యొక్క 8 లక్షల కోట్ల అప్పు చేస్తే మరి నీ గురించి ముచ్చట చెప్పకపోతే మరి పక్కోడి గురించి ముచ్చట చెప్తామని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతామా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతామా?
లేకపోతే ఫలానా పాతకాలంలో ఇంకో ఆయన చేసిన పని గురించి చెప్తామా? కాదు కదా. ఈ రాష్ట్రాన్ని దాచుకొని దొబ్బి తిన్న దాంట్లో మీ మామ ముందు వరుసలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఆయననే కోడ్ చేసి మాట్లాడతాం. అందుకే నిన్న మా అన్న చెప్పినాడు, పశుపతిని బయటకు రానియం, పశుపతిని బయటకు వస్తే ప్రజలు కష్టాలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ రక్త మాంసాలు పీల్చుక తిన్నారు ఈ రాష్ట్రాన్ని, ఇంకా మిగిలించింది ఏమీ లేదు. ఉన్నదానిని మంచో చెడో అప్పో ఏదో ఒకటి చేసి ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తుందని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినారు. అది లీడర్కు ఉన్నటువంటి లక్షణం. తప్పు చేస్తే తప్పు చేసామని చెప్పుకునేటువంటి దమ్ము ధైర్యం ఉన్న పార్టీ కాంగ్రెస్. మీలాగా మేము ఏమంటారు, అధికారం ఉంటే జనాల్లో ఉంటాం, అధికారం లేకపోతే ఫామ్ హౌస్లో పండుకున్నటువంటి నాయకత్వం నా పార్టీది కాదు. ఇంకొక అంశము, నిన్నటి నుండి కూడా ఏదైతే యాదాద్రికి సంబంధించిన గుడికి సంబంధించిన ఒక కమిటీ వేయడం, దాంట్లో కూడా ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాటికి సంబంధించిన కూడా కొంత కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. ఈ సీఎం రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలే తీసుకుంటూ ఉన్నారు. అలా సినిమా వాళ్ళకి కానీ లేకుంటే క్రియాశీలకంగా వేరే వాళ్ళకి పదవులు ఇస్తూ ఉన్నారు. తన సొంత లాభం కోసమే ఈ పదవులు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చిరంజీవి గారి వాళ్ళ వైఫ్కి ఇవ్వడం, ఇదంతా కొంత వివాదం అయితే వస్తూ ఉంది. దీని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు పార్టీకి పనిచేసిన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి రాజకీయ కోణంలో చాలా పదవులు ఇవ్వచ్చు. కానీ ఈ ప్రభుత్వం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు, సెలబ్రిటీలుగా ఉన్నటువంటి వాళ్ళు, కొంత ఇన్ఫ్లుయెన్స్గా ఉన్నటువంటి వాళ్ళు, డెవలప్మెంట్ యాంగిల్లో ఆలోచించేటువంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నప్పుడు డెఫినెట్గా టీటీడీ తరహాలోనే వివిధ రాష్ట్రాలకి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ని మీరు ఎలా పెట్టుకుంటారో, ఇండస్ట్రియలిస్టులు అయి ఉండొచ్చు, సెలబ్రిటీస్ని అయి ఉండొచ్చు, అలాగే ఫిలిం స్టార్స్కి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు, పొలిటికల్గా ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, సేవా దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు అయి ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా జనరల్గా దాంట్లో మనం ఇన్వాల్వ్ చేస్తాం. తిరుపతిలో అలానే చేస్తారు కదా. సో తెలంగాణ రాష్ట్రానికి యాదగిరిగుట్ట కూడా మరో తిరుపతి కాబట్టి అదే లైన్లో ముఖ్యమంత్రి గారు చేశారు తప్ప దీంట్లో రాజకీయ కోణంలో ఆలోచించి కోడిగుడ్డు మీద ఈకలు వీకాల్సినటువంటి అవసరం లేదు. పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి కూడా ఆ జిల్లాకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా అందులో ఇన్వాల్వ్ చేశారు. కాబట్టి సబ్బండ వర్గాలు, సబ్బండ జాతులతో ఏర్పడేటువంటి తెలంగాణలో అన్ని వర్గాల యొక్క భాగస్వామ్యం ఉండాలన్నదే రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం. కాబట్టి రేవంత్ అనే తీసుకున్న నిర్ణయం మా ఒపీనియన్ కూడా తీసుకుంటే బాగుంటుంది. సరే, వాళ్ళ దృష్టిలో ఏముండిందో, వాళ్ళు ఏం మాట్లాడినారో అది మనకు తెలియని విషయం. కాబట్టి ప్రభుత్వ దృష్టిలో ముఖ్యమంత్రి గారు వచ్చినటువంటి కమిటీలో ఒక ఇండస్ట్రియలిస్టు, ఒక సెలబ్రిటీకి సంబంధించినటువంటి దాంట్లో తను కొన్ని పేర్లు తీసుకొని పెట్టినప్పుడు దాంట్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ డెవలప్మెంట్ ఉంది. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన దాంట్లో మహేందర్ గారిని పెట్టున్నారు. సో అతను పెట్టినప్పుడు ఏంటంటే తను ఈ దేశంలోనే ఉన్నటువంటి దాంట్లో నెంబర్ 1లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి దానికి ఇంకొంత ఆదరణ పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా దాని గురించి ఆలోచిస్తారు, కొంత బెటర్గా ఆలోచించారు. సో ఇక్కడ కుచ్చితత్వం అనేటువంటి మనస్తత్వంతో కాకుండా ఒక బ్రాడ్ నేచర్లో ఆలోచించేటువంటి మనస్తత్వంతో తీసుకున్నటువంటి నిర్ణయంగా చూడాల్సిన అవసరం. అంటే తిరుపతి తరాలు ఇంకా డెఫినెట్గా ఇంకా మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. యాదగిరిగుట్ట, యాదగిరి నరసింహస్వామిని. సో దానిని గతంలో కేసీఆర్ కొంత చేసినప్పటికీ కూడా రిమైనింగ్ దానికి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనే దానికి ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది కాబట్టి మరింత మెరుగుపరిచే దిశగా మాత్రమే ఇలాంటి నిర్ణయాలు జరిగిందని చెప్పాల్సి వస్తుంది. పదే మాట్లాడుతున్నారు, చిన్న గోడ కూడా ఇటుక రాయి కూడా పక్కన కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు గొంగుడి సునీత యాదగిరిగుట్ట పేరు మీద ఎన్ని కోట్లు సంపాదించిందో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి పైన ప్రమాణం చేసి చెప్పానండి. ఆమె మొగుడు ఎంత దోచుకున్నారో, ఎన్ని భూములు కబ్జా పెట్టారో, ఎవరెవరిని ఎంత చేస్తున్నారో అందరికీ తెలుసు. ఆమె మాట్లాడితే సిగ్గుపడాల్సిన పరిస్థితి అండి. ఒక ఉమెన్ అయ్యింది ఆ రకంగా మాట్లాడొచ్చు ఆమె. యాదగిరి నరసింహస్వామి అనే దానికి ఇప్పుడు మీకు సంబంధించినటువంటి దాంట్లో మీరు నిర్ణయాలు ఏమి చేయలేదా గతంలో? ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ట్రెండ్ని సెట్ చేస్తున్నారు. ఒక మంచి వైపుకి అందరూ మనతో ఉండాలి, ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నారు. అది తప్పేలా అవుతుంది? కాబట్టి వాళ్ళ యొక్క బుద్ధిగా అక్కడే ఉన్నది కాబట్టి వాళ్ళు అక్కడే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు బ్రాడ్ నేచర్గా ఉన్నారు కాబట్టి జెడ్పీటీసీగా గెలిచి ఇవాళ 17 సంవత్సరాల ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. కాబట్టి దాన్ని బట్టి మనం ఎవరు ఏంటి అనేది అర్థమైపోతుంది.